ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓల కృషి మరవలేందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ గురువారం రోజున సబ్ ప్రక్రియపై నిర్వహిస్తున్న వార్డు సభలలో భాగంగా రసూల్పుర గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సభలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పాల్గొని బీఎల్ఓలతో మాట్లాడుతూ ప్రతి ఓటు విలువైందని, మీరు ఇన్ని రోజులు బాధ్యతగా మీ విధులు నిర్వర్తించారని, ఇదే విధంగా ఇక ముందు కూడా జాబితాలో ఓట్లు లేని వారికి నోటీసులు అందుకున్న వారికి అవగాహన కల్పించారని, తగినంత ప్రచారం నిర్వహించారని అన్నారు. బీఎల్ఓలకు రావాల్సిన బకాయిలను కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాల్ సింగ్, బీఎల్ఓ సూపర్వైజర్లు రామ్, చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు సుబ్రహ్మణ్యం, సత్యారెడ్డి, బీఎల్ఏలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్తాం కదా నోటీసు, ఉదాహరణకు ఎక్స్కి ఇచ్చినాం, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రావాలా? అంటే ఇది నో మ్యాపింగ్, ఇది అనామలీ కాదు. దీంట్లో నో మ్యాపింగ్ అనామలీ ఎట్లా తెలుస్తుంది? నో మ్యాపింగ్ అంటే ఇప్పుడు ఇది దీంట్లో అయింది, ఇప్పుడు ఇది అనామలీ ఇది ఏంది చూడు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడి ఈ ఎస్ఐఆర్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో మీరు బాగా పనిచేసినందుకు మరొకసారి సెల్యూట్ మీ అందరికీ. ఇప్పుడు మీకు రావాల్సిన పైసలు కూడా ఇప్పించే బాధ్యతలు తీసుకుంటానని కూడా సభాముఖంగా మాట ఇస్తున్నా. మీకు ఈ ఎస్ఐఆర్ పైసలు అయితే ఇప్పించినాము, కాకపోతే ప్రీవియస్ గవర్నమెంట్లో కావచ్చు, ప్రీవియస్ ఎలక్షన్లో పైసలు రాలేదు కాబట్టి అది కూడా ఇప్పించేస్తాం. కాబట్టి అందరికి తెలియాలా, ఫస్ట్ పాత పైసలు అవి, ఇప్పటికి కావు అవి. అవునా కదా? నేను కనుక్కున్నా ఎలక్షన్ కమిషన్ ఇటు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడాను, జిహెచ్ఎంసీ కమిషనర్ అప్పుడు ఉండే కాబట్టి ఆయన కూడా ఇస్తానని చెప్పారు. ఇప్పుడు మూడోది ఏంటంటే మన అంశానికి వస్తే, మీకు ఒక రిక్వెస్ట్, మీరు కూడా పేద కుటుంబాలు ఈ బస్తీలలో ఉంటారు కాబట్టి ఓటు హక్కు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు 2018లో కూడా మన కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్లో, ఎయిర్పోర్ట్ ల్యాండ్లలో ఉండేనో వాళ్ళ ఓటు హక్కు తొలగించారు. అప్పుడు ఐడియా ఉందా మీకు? రేఖమ్మ మీకు ఐడియా? అప్పుడు కూడా నేను అన్నానగర్ చౌరస్తాలో 2018 సెప్టెంబర్లో నేను నిరాహార దీక్ష చేసిన. ఎందుకు? ఓటు హక్కు తీసేస్తే ఎవరైతే బోర్డు మెంబర్ కావచ్చు, ఎవరు కార్పొరేటర్ కావచ్చు, ఏం చేస్తారు? అది ఇలా ఓటు లేదు కాబట్టి ఆయన నిధులు కేటాయించాడు, మనల్ని పట్టించుకోరు, జనాలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పిన. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది, అర్థమైంది? అదే పరిస్థితి కాబట్టి మనము ఒక మానవతా దృక్పథం కూడా దీంట్లో ఉన్నది. మీరు 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ, మళ్ళీ ఈ ప్రక్రియ ఉంది కాబట్టి దీంట్లో ఉంటట్టు మీరు కష్టపడుతున్నారు. ఇంకా ఫస్ట్ ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పుడు మనం ఆటో అడ్వర్టైజ్మెంట్ చేశాము, మళ్ళీ దీని కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అవసరమని భావిస్తున్నాం. పలానా చోట్లు ఉందనేసి అందరికి ఎట్లా తెలుస్తుంది? ఒక రోజు మీరు ఒక ఆటో పెట్టి ప్రచారం చేసి ఈ అనామలీస్కి, నో మ్యాపింగ్ వాళ్ళకి, ఈ యొక్క గన్ బజార్లో, ఈ కమ్యూనిటీ హాల్లో వార్డ్ 2కు సంబంధించి ఇక్కడ ఉంది, వార్డ్ 1లో అక్కడ ఉంది అని ప్రతి చోట మీరు ఇట్లా పెడితే ఏ వార్డు ఆడ ఒక 2 రోజులు ఆటోలను తిప్పితే చాలా వరకు మేలు అవుతుందని నేను అనుకుంటున్నా. మరి అదే భయ్యా, డోర్ టు డోర్ కూడా పోతారు, అది కూడా అవుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా చూడండి. దోనో